మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో మామిడి సీజన్ అయిపోయిన తర్వాత మామిడి రైతుల పరామర్శ ఏంటని ప్రశ్నించారు. వేలాది మందితో బల ప్రదర్శన నిర్వహించి పరామర్శలు అవసరమన్నారు. జగన్ చావుకు పెళ్లికి ఒకే మంత్రమాన్ని విమర్శించారు. గుజ్జు పరిశ్రమ యజమానులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఆ పరిశ్రమలపై ఎస్మా ప్రయోగించాలని తెలిపారు. అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు నారాయణ. ఇక మహిళలను ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో నల్లపురెడ్డి విషయంలో కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా టీడీపీ కూటమి బీజేపీ చేసేటువంటి ఘాతుకాలకి వీళ్ళు ప్రత్యక్షంగా సహాయం చేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చేసేటువంటి క్రూరమైనటువంటి పరిపాలనకు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ ఆక్సిజన్లా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తే మోడీని నమ్ముకున్నాడు బాగుపడలేదు ఇప్పటిదాకా. ఏఐటీఎం కంటే మోడీని నమ్ముకున్నారు, దాన్ని రెండుగా చీల్చి పారేశాడు. శివసేన రెండుగా చీల్చి పారేశాడు. ఎన్సీపీని రెండుగా చీల్చి పారేశాడు. ఎవరు అతను ఆశ్రయిస్తే వాళ్ళు ధ్వంసం చేయడమే. ఇక్కడ కూడా తొందరగా లేదు. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఈ మూడు కుర్చీలు ఆట ఆడుతుంది. మూడు కుర్చీలు ఆట చివరికి ఒకే కుర్చీ మిగలబోతుంది. రాసి పెట్టుకోండి, ఒకే కుర్చీ మిగులుతుంది. ఇంకా టైం ఉంది. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని గోల. బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాను అనుకుంటా. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మామిడి అని అయిపోయింది పాపం. ఒక 15% అంత ఉండొచ్చు.